యాకోబు విశ్వాసము గలవాడు. అది యాకోబు గొప్పతనం. దేవునికి స్తోత్రం. దేని యందు విశ్వాసము గలవాడంటే దేవుని యందు విశ్వాసం గలవాడు, దేవుడిచ్చే ఆశీర్వాదాల యందు విశ్వాసం గలవాడు, దేవుడు అనుగ్రహించేటువంటి కృపల మీద విశ్వాసం కలిగిన వాడు. అరే కష్టపడాలి, సంపాదించాలి, తినాలి, తాగాలి, ఎగరాలి అనే టైపు కాదు. భూమి మీద జన్మించిన ప్రతి మానవుడికి అన్నీ అనుగ్రహించి వాటన్నిటినీ పొందేటట్టు, అనుభవించేటట్టు చేసి భూమి మీద యాత్రను ఆశీర్వాదకరంగా మార్చేది దేవుడు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు అనే విషయాలు ఎరిగినవాడు యాకోబు. దేవుడిచ్చే ఆశీర్వాదం, దేవుడిచ్చే దీవెన. ఇప్పుడు మనం ఎవరైనా ఎక్కువగా దేవుడు ఇస్తాడండి, దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడని లోకంలో మనం మాట్లాడితే కొంతమంది వెటకారం చేస్తారు. రే దేవుడు అంటే దేవుడు తెచ్చి ఒళ్ళో వేస్తాడంటరా. తెలివి ఉపయోగించాలి, కష్టపడాలి, సంపాదించాలి, అన్నీ పొందుకోవాలి, అనుభవించాలి, తినాలి, తాగాలి, ఎగరాలి, పోగాలి, సావాలరా. దేవుడు అంటే దేవుడు అన్నీ ఇస్తాడంటరా. ఈ ఉడ్రను విర్రోడివి అని మనల్ని వెటకారం చేస్తారు. కానీ యాకోబు అట్లా మనుషుల ఆలోచనలు లక్ష్య పెట్టేవాడు కాదు. దేవుని యందలి విశ్వాసము కలిగినవాడు. తన ఆత్మీయ జీవితంలో కొన్ని లోపాలు ఉంటే ఉండొచ్చు, కానీ దేవుని యందలి స్థిర విశ్వాసం కలిగిన వాడు అనేది ఒక్కటి మేజర్గా తీసుకున్నాడు దేవుడు.